Section 1 has total 12 questions. Each question carries 1 mark. అంటే టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఈ పర్టికులర్ సెక్షన్ నుంచి 12 మార్క్స్ వస్తాయి. రైట్, క్వశ్చన్స్ చూద్దాం. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 ఈజ్, మనకి 4 చాయిసెస్ ఇచ్చారు. ఏమని అడుగుతున్నారు? ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఎంత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 చేస్తే. ఇది రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి. రైట్, ఫస్ట్ ఏం చేయాలి? 144కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 144ని ఎలా రాయొచ్చు? 2 times 72 అని రాయొచ్చు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 72 అనేది కంపోజిట్ నెంబర్. రైట్, 72ని 2 times 36 అని రాయొచ్చు. 36ని 2 times 18 అని రాయొచ్చు. ఇక్కడ 18 అనేది కంపోజిట్ నెంబర్. రైట్, 18ని ఏమని రాయొచ్చు? 2 times 9 అని రాయొచ్చు. రైట్, 9ని 3 times 3 అని రాయొచ్చు. ఇప్పుడు చూస్తే కనుక మీకు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి? 2, 2, 2, 2, 3 అండ్ 3. వీటన్నిటి ప్రోడక్టే 144. రైట్, లెట్స్ రైట్ దాట్. 144 ఈక్వల్ టు 2 into 2 times 2 times 2 times 3 times 3. 2 power 4 times 3 square అని రాయొచ్చు. రైట్, మన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 అన్నారు. అంటే 2కి పవర్ ఏదైతే ఉందో అది ఆన్సర్ మనకి. అంటే ఇక్కడ ఏంటి? 4 అనేది ఎక్స్పోనెంట్. రైట్, చాయిస్ ఏ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టూడ్? స్టేట్మెంట్ ఏ, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఇస్ 0 అని ఇచ్చారు. స్టేట్మెంట్ బి, డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఇస్ 0 అని ఇచ్చారు. రైట్, మనకి 4 చాయిసెస్ ఇచ్చారు. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. రైట్, ఇది పాలినామియల్స్ చాప్టర్ నుంచి. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్, ఎక్స్ అనేది వేరియబుల్. రైట్, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. రైట్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక ఏదైతే ఉందో అది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఈజ్ ఏ పాలినామియల్ అని చెప్తున్నాం మనం. రైట్, ఎందుకు? దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 times ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. రైట్, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. రైట్, ఎక్స్ పవర్ 0 ఈజ్ 1 అంటే 4 times 1 అని వస్తుంది. కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ 4 అగైన్. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 times ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది డిగ్రీ అంటున్నాం కదా. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 0. రైట్, దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అనే దాని డిగ్రీ 0. రైట్, దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? పాలినామియల్స్ ఆఫ్ 0 డిగ్రీ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. రైట్, దీన్ని బట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూసారనుకోండి, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఇస్ 0 అని చెప్పారు. మనం ఏమని నేర్చుకున్నాం ఇక్కడ? పాలినామియల్స్ ఆఫ్ 0 డిగ్రీ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్స్ అని నేర్చుకున్నాం. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. స్టేట్మెంట్ బి ఏంటో చూద్దాం. g of x equal to 0 is also a constant polynomial. రైట్, f of x equal to 4 అని రాసాం కదా, అది కాన్స్టెంట్ పాలినామియల్ అయినప్పుడు g of x equal to 0 కూడా కాన్స్టెంట్ పాలినామియలే. దాన్ని ఫర్దర్గా ఏమని పిలుస్తారంటే 0 పాలినామియల్ అని కూడా పిలుస్తారు. పాలినామియల్ వాల్యూ 0 అయింది కదా, g of x equal to 0 అన్నారు కదా, అందు గురించి దాన్ని 0 పాలినామియల్ అని కూడా పిలుస్తారు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు డిఫైన్ చేయలేదంటే ఇంత ముందులాగా రాసామనుకుందాం, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 times ఎక్స్ పవర్ 0 అని రాద్దాం. ఓకే, అప్పుడు దీని డిగ్రీ ఎంత అని చెప్పొచ్చు? 0 అని చెప్పొచ్చు. g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 times ఎక్స్ పవర్ 1 అని కూడా రాయొచ్చు, ఎందుకంటే దాని వాల్యూ కూడా 0. రైట్, ఎనీథింగ్ యూ మల్టిప్లై విత్ 0 ఈజ్ 0. సో g ఆఫ్ ఎక్స్ ఈ డెఫినేషను కరెక్టే, ఈ డెఫినేషను కరెక్టే. ఎక్స్ పవర్ 5 రాసిన 0 times ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు 0, ఈ డెఫినేషను కరెక్టే. రైట్, ఇప్పుడు మనం డిగ్రీ ఏమని చెప్పగలం? ఇక్కడ డిగ్రీ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ డిగ్రీ ఈక్వల్ టు 5 అవుతుంది. రైట్, సో మనం డిగ్రీ అనే దాన్ని డిఫైన్ చేయలేం. అర్థమైందా? డిగ్రీ అనేది డిఫైన్ చేయలేనప్పుడు ఈ స్టేట్మెంట్ బి ఏదైతే ఇచ్చారో చూడండి, డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అన్నారు. రైట్, అది కరెక్టా? కాదు. ఎందుకంటే
మనం డిఫైన్ చేయలేం కాబట్టి. సో లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఫాల్స్, రైట్? అంటే స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఫాల్స్. సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 2. అండర్స్టూడ్? Triangle ABC is an isosceles triangle, right angled at C, and AB square equal to n times AC square. Then what is the value of n అంటున్నారు. ఫస్ట్ isosceles triangle అంటే ఏంటి? Isosceles triangle has two sides of equal length, right? మీరు చూస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి పైథాగరస్ థియరం బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి డ్రా చేస్తే కనుక ఇలా ఉంటుంది. ఎందుకు? టూ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, సి అనే యాంగిల్ రైట్ యాంగిల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, సి అనే యాంగిల్ రైట్ యాంగిల్ అండ్ దీస్ టూ సైడ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. మనం రైట్ యాంగిల్కి అపోజిట్ సైడ్ ఉన్న సైడ్ని ఏమని పిలుస్తాం? హైపోటెనస్ అని పిలుస్తాం, రైట్? సో మనకి ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారం ఏసీ ఈక్వల్ టు బీసీ అని చెప్పగలుగుతున్నాం, రైట్? అండ్ ఏబి అనేది హైపోటెనస్ అవుతుందని చెప్తున్నాం, రైట్? పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. హైపోటెనస్ అంటే ఏబి అన్నాం కదా, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, రైట్? మనం ఆల్రెడీ ఏమని చెప్పాం? ఏసీ ఈక్వల్ టు బీసీ అని చెప్పాం. ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది కదా, ఆ ప్లేస్లో బీసీ బదులు ఏసీ రాస్తే ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇక్కడ ఏసీ స్క్వేర్ని కామన్ తీసామనుకోండి, 1+1, రైట్? అప్పుడు ఏమని రాయొచ్చు? 2 టైమ్స్ ఏసీ స్క్వేర్ అని రాయొచ్చు. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏసీ స్క్వేర్. మనకి ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారు? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు n టైమ్స్ ఏసీ స్క్వేర్ అని ఇచ్చారు, రైట్? యూ కంపేర్ దిస్ ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ని కంపేర్ చేయండి. రెండు చోట్ల ఏబీ స్క్వేరే ఉంది. ఆర్హెచ్ఎస్ని కంపేర్ చేస్తే n ప్లేస్లో ఏముంది? 2 ఉంది, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? n ఈక్వల్ టు 2 ఈస్ ద ఆన్సర్. అండర్స్టూడ్? When A is subset of B, then A minus B is what? A అనేది Bకి సబ్సెట్, దెన్ A minus B ఏంటో కనుక్కోమంటున్నారు, రైట్? దిస్ ఈస్ ఫ్రమ్ సెట్స్ చాప్టర్. A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ A ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ B. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆఫ్ సెట్ A తీసుకుంటే అది ఆల్రెడీ సెట్ Bలో ఎలిమెంట్ అయి ఉంటుంది అని దాని మీనింగ్, రైట్? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే వెన్ డయాగ్రామ్ చేసాం అనుకోండి, ఇలా ఉంటుంది. ఏ అనేది బికి సబ్సెట్. సో ఏలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ దట్ ఈజ్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ బి. అర్థమైందా? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే మీనింగ్. నౌ ఏ మైనస్ బి ఏంటో చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ డిఫైన్డ్ యాజ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగ్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్ టు బి. అంటే ఏ మైనస్ బి అని ఎప్పుడైతే రాసామో దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగింగ్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్ టు బి. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసామనుకోండి, ఏ మైనస్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఈ పర్టికులర్ కేసులో ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కనుక అవి బీకి చెందకూడదు అంటున్నారు, రైట్? అలాంటి ఒక ఎలిమెంట్ అయినా ఉండే ఛాన్స్ ఉందా ఇక్కడ? మనం ఆల్రెడీ ఏమని చెప్పాం? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి అని చెప్పాం. ఇక్కడ ఏలో ఎలిమెంట్ అయ్యి ఉండి బిలో ఎలిమెంట్ అవ్వకూడదు అంటున్నాం, రైట్? అలాంటి ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండదు. అంటే ఏ మైనస్ బి ఈజ్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్, right? That's why we say that A minus B is an empty set or a null set. Please note this. A minus B is an empty set. మనం సింపుల్గా ఇలా రాసేయచ్చు ఆన్సర్. Got it?
If AP and AQ are the two tangents to a circle with center O, so that angle POQ is 110 degrees, then what is the value of angle PAQ? ఇక్కడ చూస్తే మనకి O అనేది సెంటర్గా చేసుకుని ఒక సర్కిల్ ఉంది, రైట్? వీ హ్యావ్ టూ టాంజెంట్స్ AP అండ్ AQ టు దట్ సర్కిల్, రైట్? యాంగిల్ O వచ్చి 110 డిగ్రీస్ అని ఇచ్చారు, మనకి యాంగిల్ A ఎంతో కనుక్కోమంటున్నారు, రైట్? యాంగిల్ A వాల్యూ కనుక్కోవాలి. ఇది టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నుంచి మనకి ఫస్ట్ థియరం ఏమని చెప్తుంది? థియరం 9.1, టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఓపీ అనేది రేడియస్, రైట్? దానికి ఆ కాంటాక్ట్ పాయింట్కి ఉన్న టాంజెంట్ ఏదైతే ఉందో ఏపీ అనేది టాంజెంట్ అండ్ ఓపీ అనేది రేడియస్, రైట్? సో ఆ కాంటాక్ట్ పాయింట్కి దగ్గర ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. సిమిలర్లీ హియో ఇట్ ఈస్ ఆల్సో 90 డిగ్రీస్. మనకి యాక్చువల్గా ఈ ఫిగర్లో క్లియర్గా ఇవ్వలేదు 90 డిగ్రీస్, బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ రైట్ యాంగిల్. సో ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 110 డిగ్రీస్. మనకు తెలియంది యాంగిల్ ఏ, రైట్? యాంగిల్ క్యూ ఈజ్ 90 డిగ్రీస్, యాంగిల్ పి ఈజ్ 90 డిగ్రీస్, రైట్? మనకి తెలియంది యాంగిల్ ఏ అంటున్నాం కదా. ఈ స్టేట్మెంట్ చూడండి, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 డిగ్రీస్. అంటే మనకి ఓపిఏక్యూ అనేది ఉంది కదా, అది ఒక క్వాడ్రిలేటరల్. దానిలో ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో యాంగిల్ ఓ, యాంగిల్ పి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ క్యూ, వాటి సమ్ వచ్చి 360 డిగ్రీస్. లెట్స్ రైట్ దాట్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, రైట్? లెట్స్ సబ్స్టిట్యూట్ ద నోన్ వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ పిఏక్యూ అంటే యాంగిల్ ఏ ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ 110 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 360. 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 110, రైట్? 290. సో యాంగిల్ పిఏక్యూ ప్లస్ 290 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. దీన్ని రీఅరేంజ్ చేస్తే యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు 360 మైనస్ 290, దట్ ఈస్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. సో ఆన్సర్ వచ్చిందా? యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు 70 డిగ్రీస్. అండర్స్టూడ్? మ్యాచ్ ద ఫాలోయింగ్. tan 90 మైనస్ థీటా ఏ, బి వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, సి వచ్చి 1/sec థీటా. ఇటు పక్కన చాయిసెస్ ఏమి ఇచ్చారు? కాస్ థీటా, సైన్ థీటా అండ్ కాట్ థీటా ఇచ్చారు, రైట్? ఇది ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి. మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ నుంచి మనకు తెలుసు tan థీటా ఈక్వల్ టు కాట్ 90 డిగ్రీస్ మైనస్ థీటా, కాట్ థీటా ఈక్వల్ టు tan 90 డిగ్రీస్ మైనస్ థీటా. ఇక్కడ చూడండి tan 90 మైనస్ థీటా, ఇక్కడ tan 90 మైనస్ థీటా, దట్ ఈస్ ఈక్వల్ టు కాట్ థీటా. కాట్ థీటా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. సో లెట్స్ జాయిన్ దీస్ టూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, రైట్? మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు. ఫస్ట్ ఐడెంటిటీ ఏమని చెప్తుంది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. అంటే మనం దీన్ని సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, రైట్? దీన్ని ఫర్దర్గా ఏమని రాయొచ్చు? సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, రైట్? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది, సైన్ థీటా ఇక్కడ ఉంది. సో లెట్స్ కనెక్ట్ దీస్ టూ, రైట్? సో థర్డ్ వన్ 1/sec థీటా అని ఇచ్చారు, రైట్? కాస్ థీటా ఈక్వల్ టు 1/sec థీటా. ఇది రిలేషన్ బిట్వీన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి మనకు తెలుసు. కాస్ థీటా ఈక్వల్ టు 1/sec థీటా. సో 1/sec థీటాని కాస్ థీటాని కనెక్ట్ చేయాలి. అంటే ఏ అండ్ 3 ఆర్ కనెక్టెడ్, ఏ అండ్ 3, బి అండ్ 2, సి అండ్ 1, రైట్? సో చాయిస్ ఏ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టూడ్? In an arithmetic progression, the first term a is 10 and d, the common difference, is 10. Then the fourth term of the arithmetic progression is what we have to find.
రైట్? దిస్ ఈజ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్ చాప్టర్. మనకు తెలుసు nth టర్మ్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని. రైట్? a అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది, d అనేది కామన్ డిఫరెన్స్. మనకి ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 10 అని ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. ఫోర్త్ టర్మ్ కనుక్కోమంటున్నారు. రైట్? ఫోర్త్ టర్మ్ కనుక్కోమంటే దాని మీనింగ్ ఏంటి? a4 కనుక్కోమని. అంటే n ఈక్వల్ టు 4. a4 ఈక్వల్ టు a ప్లస్ 4 మైనస్ 1 టైమ్స్ d అని రాయొచ్చు ఈ పర్టికులర్ ఫార్ములాని. a4 ఈక్వల్ టు a ప్లస్ 4 మైనస్ 1 టైమ్స్ d. a ఈక్వల్ టు 10, d ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేస్తే a4 ఈక్వల్ టు 10 ప్లస్ 3 టైమ్స్ 10. దీని ఏమని రాయొచ్చు? 10 ప్లస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. అంటే ఫోర్త్ టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ a4 ఈక్వల్ టు 40. దట్ ఈస్ ద ఆన్సర్. A ladder of length x meters is leaning against a wall, making an angle theta with the ground. Which trigonometric ratio would you like to consider to find the height of the point on the wall at which the ladder is touching? దీన్ని పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తే మనకి ఫిగర్ ఇలా వస్తుంది. ఒక ladder of length x meters is leaning against wall. ఎగ్జాక్ట్గా చూస్తే మీకు ఈ ల్యాడర్ అనేది వాల్కి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. రైట్? ఇట్ ఈస్ లీనింగ్ అగెన్స్ట్ వాల్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద గ్రౌండ్. గ్రౌండ్తో చూస్తే ఇక్కడ యాంగిల్ థీటా ఇట్ ఈస్ మేకింగ్. రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేయొచ్చు. రైట్? వాల్ అనేది గ్రౌండ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది యాంగిల్ 90 degrees. రైట్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది థీటా. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తెలుసు. ఏమని? ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ వచ్చి హైపోటెనస్ అవుతుంది. రైట్? హైట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెంత్ కావాలి మనకి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న లెంత్ కావాలి. ఏమని అడుగుతున్నారు? విచ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో వుడ్ యూ లైక్ టు కన్సిడర్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద వాల్ ఎట్ విచ్ ద ల్యాడర్ ఈజ్ టచింగ్. ఏ పాయింట్ దగ్గర ల్యాడర్ టచ్ చేస్తుందో ఆ హైట్ కావాలి. అంటే అర్థమైంది కదా? మనం ఈ పర్టికులర్ హైట్ కనుక్కోవాలి. రైట్? దీన్ని హైట్ అనుకున్నాం అనుకోండి, మనకి హైపోటెనస్ లెంత్ తెలుసు, ఎక్స్ మీటర్స్ అని ఇచ్చారు, హైట్ కనుక్కోవాలి. ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఈ రెండింటిని రిలేట్ చేస్తుంది? ఓకే, ఇది థీటాకు అపోజిట్ సైడ్. రైట్? హెచ్ అనేది థీటాకు అపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్ వచ్చి ఎక్స్. అపోజిట్ సైడ్కి హైపోటెనస్ లెంత్కి ఒక రేషియో ఉంది. రైట్? ఆ రేషియోని ఏమని పిలుస్తాం? సైన్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో సైన్ థీటా ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద అపోజిట్ సైడ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ద హైపోటెనస్. ఈ పర్టికులర్ కేసులో హెచ్ బై ఎక్స్ అవుతుంది అది. అండర్స్టూడ్? వాట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో యూ వుడ్ బి కన్సిడరింగ్? యూ వుడ్ బి కన్సిడరింగ్ సైన్ ఫంక్షన్ ఆర్ ద సైన్ థీటా. గాట్ ఇట్? Assertion is x plus 2y minus 30 equal to 0 and 2x plus 4y minus 66 equal to 0. These are a pair of linear equations in two variables. X and y అనేవి variables, right? A pair of linear equations in two variables are inconsistent equations అనేది assertion. రైట్? రీజన్ ఏమని చెప్తున్నారంటే a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 అనేవి generic form for pair of linear equations in two variables, right? They represent parallel lines if a1 by a2 equal to b1 by b2 that is not equal to c1 by c2 అంటున్నారు. ఇక్కడ మనకి 4 చాయిసెస్ ఇచ్చారు. ఒక రీజన్ ఇచ్చారు, ఒక అసర్షన్ ఇచ్చారు. ఫస్ట్ చాయిస్ ఏంటి? బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అంటున్నారు. అండ్ రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్ అని చెప్తున్నారు. బీకి వచ్చేటప్పటికి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ డస్ నాట్ సపోర్ట్ ద అసర్షన్. సి అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్, అసర్షన్ ఈజ్ ఫాల్స్,
రీజన్ ఇట్స్ ట్రూ. ఈ చాయిసెస్ని చూడండి మీరు, మనం ఏది కరెక్ట్ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ ఇది. ఆ చాప్టర్లో మనం ఏమని నేర్చుకున్నాం? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఉంటే కనుక, రైట్, వాటిని గ్రాఫ్గా ప్లాట్ చేసినప్పుడు 2D ప్లేన్లో 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయని చెప్తాం, రైట్? ఆ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, ఓవర్లాపింగ్ లైన్స్ అవ్వచ్చు అని కూడా నేర్చుకున్నాం, రైట్? ప్యారలల్ లైన్స్ అయితే కనుక దాని మీనింగ్ ఏంటి? ఆ రెండు లైన్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు, అంటే దే హ్యావ్ నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు దే హ్యావ్ నో సొల్యూషన్ అండ్ ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అని పిలుస్తామని చెప్పాం, రైట్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దీనికి కరస్పాండింగ్ వీడియో మనకి టాపిక్లో ఉంది, అంటే థియరీ మీద వీడియో ఉంది, ఒకసారి చూడండి ఛానల్లో. ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అయినప్పుడు రిలేషన్ ఎలా ఉంటుందంటే కోఎఫిషియంట్స్కి a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని నేర్చుకున్నాం మనం, రైట్? ఇప్పుడు రీజన్ చూడండి, ప్యారలల్ లైన్స్ అంటున్నారు, a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని చెప్తున్నారు, రైట్? సో దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ప్యారలల్ లైన్స్ అండ్ ద రిలేషన్ ఈజ్ లైక్ దిస్, అంటే రీజన్ అనేది కరెక్ట్ అనే మీనింగ్, రైట్? ఈ రీజన్ అనేది ఎసర్షన్ని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఎసర్షన్ అనేది కరెక్టా కాదా అనేది కూడా చూడాలి. ఎసర్షన్లో ఏమని చెప్తున్నారు? మనకి ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, దోస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని ఇచ్చారు, రైట్? అసలు ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవ్వాలంటే మనం ఏమని చెప్పాం? a1/a2 ఈక్వల్ టు b1/b2 దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని చెప్పాం, రైట్? సో మనకిచ్చిన ఈక్వేషన్స్కి ఈ రేషియోస్ కనుక్కొని వాటి మధ్య రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, a1 ఈక్వల్ టు 1, b1 ఈక్వల్ టు 2 అండ్ c1 ఈక్వల్ టు -30. సెకండ్ ఈక్వేషన్ చూస్తే మీరు చెప్పొచ్చు a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు 4 అండ్ c2 ఈక్వల్ టు -66, రైట్? సో ఇప్పుడు రేషియోస్ చూద్దాం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5, b1/b2 ఈక్వల్ టు 2/4 that is also equal to 0.5, c1/c2 equal to -30/-66 that is equal to 5/11. 5 times 6 and 11 times 6. This minus and this minus gets cancelled. So 5/11. మీరు చూస్తే ఇప్పుడు a1/a2 is equal to b1/b2 but that is not equal to c1/c2 అని నేర్చుకున్నారు, రైట్? సో ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి రిలేషన్ ఉన్నప్పుడు మనం ఏమని చెప్పాం? ఈక్వేషన్స్ వచ్చి ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్పాం, రైట్? దట్ ఈస్ వాట్ ద అసర్షన్ ఈస్ సేయింగ్. మనకి ఏవైతే ఈక్వేషన్స్ ఇచ్చారో అవి ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్, రైట్? చాయిస్ ఏ అనేది మీకు ఆన్సర్ అయింది. అండర్స్టూడ్? చాయిస్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఎందుకైందో అర్థమైంది కదా? The line of sight is above the horizontal line and angle between the line of sight and the horizontal line is called, మనం ఏంటనే చెప్పాలి, ఇది లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లెవెల్ ఆర్ హారిజాంటల్ లైన్ అని చెప్పారు, అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ వాట్? దిస్ ఈస్ ద క్వశ్చన్, రైట్? దిస్ ఈజ్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్. దీని కాన్సెప్ట్ మీరు ఒకసారి క్విక్గా రీకాల్ చేసుకుంటే, ఇక్కడ చూడండి క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ మేక్స్ 90 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్, అంటే ఈ పర్టికులర్ యాంగిల్ రైట్ యాంగిల్ అయింది, రైట్? ద లైన్ కనెక్టింగ్ ఐ ఆఫ్ ద పర్సన్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్, మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ కనెక్టింగ్ ద ఐ ఆఫ్ ద పర్సన్ టు ద టాప్ ఆఫ్ ద టవర్, రైట్? దాట్ లైన్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్, రైట్? అండ్ you draw a line parallel to the ground at the level of eye of the person. ఆ లైన్ ఏమని పిలుస్తాం? హారిజాంటల్ లెవెల్ అని పిలుస్తాం, రైట్? అండ్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ లెవెల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, రైట్? ఈ కాన్సెప్ట్, ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తున్నాం, రైట్? మీరు చూడండి, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, అంటే ఈ లైన్ ఆఫ్ సైట్ ఏదైతే ఉందో అది
హారిజాంటల్ లైన్ ఆర్ హారిజాంటల్ లెవెల్కి అబవ్ ఉంది, రైట్? అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ ద సైట్ అండ్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. లెట్స్ రైట్ దట్. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ elevation. Understood the concept? If P of E is 0.05, then what is the value of P of not E? ఇది probability chapter నుంచి. Probability of occurrence of event E plus probability of not occurrence of event E equal to 1 అని నేర్చుకున్నాం మనం. Probability of occurrence of event E ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. దాన్ని మనం ఎలా రాస్తామంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అని రాస్తాం. దాన్ని మ్యాథమెటికల్ సింబల్గా రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అని రాస్తాం. ఈ విత్ ఓవర్ బార్ ఉంది కదా, దాన్ని నాట్ ఈ అని చదువుతాం అని నేర్చుకున్నాం, రైట్? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.05 అని ఇచ్చారు, రైట్? దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం వాల్యూ పి ఆఫ్ నాట్ ఈ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. దానికన్నా ముందు మీరు చూడండి, ఎప్పుడైనా కానీ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ఈక్వల్ టు 1 అయితే అలాంటి ఈవెంట్స్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.05 ఇంటూ దిస్ ఈక్వేషన్. 0.05 ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అంటే ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే ఏమని రాయొచ్చు? పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ 0.05 దట్ ఈస్ ఈక్వల్ టు 0.95. సో ఆన్సర్ ఈజ్ 0.95. అండర్స్టూడ్? ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 4,7 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ వాట్? The distance of point 4,7 from x-axis అనేది కనుక్కోవాలి మనం. ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి, రైట్? కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ అనగానే మీకు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ గుర్తొస్తుంది, రైట్? ఈ పాయింట్ ఆరిజిన్ అంటాం 0, 0, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా రాసుకోవచ్చు. ఇది x యాక్సిస్, రైట్? ఈ యాక్సిస్ని y యాక్సిస్ అంటాం. y యాక్సిస్లో మనం 0, 0 మెన్షన్ చేసాం కదా, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా రాసుకుంటే వెళ్ళొచ్చు, రైట్? మనకి ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా 4,7 అనే పాయింట్, దాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్లో దాని వాల్యూ 4, వై యాక్సిస్లో దాని వాల్యూ 7, రైట్? 4 అనేది ఎక్స్ యాక్సిస్ వాల్యూ, 7 అనేది వై యాక్సిస్లో వాల్యూ. సో మీకు ఆ రెండు పాయింట్స్ని కనెక్ట్ చేసే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని 4,7 అని రాస్తాం. అప్పుడు దీన్ని ఏమని రాస్తాం? 4,0 అని రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనకేమన్నారు? ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 4,7 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండర్స్టూడ్? 4,7 నుంచి 4,0, ఈ పాయింట్ 4,0 అని చెప్పాను కదా, దాని మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. అదే ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ 4,0 అండ్ 4,7, రైట్? మనకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని, రైట్? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇది ఫస్ట్ పాయింట్ అనుకుంటే కనుక x1 ఈజ్ 4 అవుతుంది, y1 ఈజ్ 0 అవుతుంది, రైట్? ఇది సెకండ్ పాయింట్ అనుకుంటే కనుక x2 ఈక్వల్ టు 4, y2 ఈక్వల్ టు 7 అయింది, రైట్? వీటిని ఈ వాల్యూస్ని x1 ఈక్వల్ టు 4, y1 ఈక్వల్ టు 0 అండ్ x2 ఈక్వల్ టు 4, y2 ఈక్వల్ టు 7ని ఈ పర్టికులర్ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ 4,0 అండ్ 4,7 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ plus 7 minus 0 whole square. This is 0, this is 7, right? So 0 square plus 7 square under root. That's what we have to write. So this is square root of 7 square, that is equal to square root of 49
that is equal to 7, right? Square root of 7 square is 7. అంటే మనం ఏమని చెప్పొచ్చు, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ 7 అని చెప్పొచ్చు, రైట్? అంటే ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ 4,7 ఫ్రమ్ x యాక్సిస్ ఈజ్ 7 units. Let me write this, 7 units. Understood?